ఏం చేస్తున్నావు అమ్మా? చపాతి చేస్తున్నా అత్తయ్య. నాకు మాత్రం 2 చేయమ్మా. ఈ 2 మీకు చేస్తాను. నువ్వు మొన్న కూడా 4 తింటాను అమ్మ పులకాలని చెప్పావండ అబ్బాయితో. సరే ఈ 2 చేస్తాను మీకు. 2 చెయ్యి. సరే. 2 అంటే అట్ట కాదు, నేను చూపిస్తా ఉండు. ఎలా అత్తయ్య 2 అంటే చూపించండి. 2 నాకు ఇట్లా చెయ్యమ్మా, ఇట్లా చెయ్యి. చేసి మళ్ళీ 4 తిన్నానని పేరు ఎందుకు? డాక్టర్ గారు 2 తినమన్నాడు, మేమ్మ 4 తిన్నది అంటావు నువ్వు. మళ్ళా ఆవిడేం బరువు తగ్గకపోతే మోకాళ్ళు ఎట్టమ్మా నీకు అంటాడు. ఇది ఇట్ట చెయ్యి. సైజ్ చేయి బాకు. అలా 2 చేయనా? ఇలా 2 చెయ్యి, 4 చేయి బాకు. నాకు ఈ 2 చాలు, నాకు ఈ 2 కాదు. ఇదొకటి. ఇంకొక ఈజీ పని చెప్తా అత్తయ్య నేను. ఇదిగో ఈ 2 ఒకటి, ఇదొకటి, ఇదొకటి. ఈ 2 చాలు. 2 చాలు. ఊరంతా చేసి పలుచగా మళ్ళీ 2 తిన్నది 3 తిన్నది అంటారు. బరువు తగ్గపోతే మోకాళ్ళ నొప్పులు తగ్గవమ్మా అంటారు. ఎట్లా? ఈ 2 చాలు నాకు. ఇలా 2 కావాలా మీకు? దానికన్నా మొత్తం కలిపి ఒకటే చేస్తాలే అత్తయ్య. ఇంకా ఒకటే తిన్నది మా అత్తయ్య అని చెప్తాను, సరిపోయిద్ది. ఒక చపాతి చేస్తావా? మొత్తం కలిపి ఒకటి చేస్తా, ఒకటి తినండి. మా 2 తినమన్నాడు. ఎందుకులే 2 అయితే ఈ 4 కూడా కలిపి ఇంకోటి చేస్తా. 2 తినండి, బాగుండిద్ది. ఇంకా 2 అవుతాయి కదా అప్పుడు. పెద్దగా వెడల్పు చేయి బాకు. ఎన్ని చిన్నగా ఇంత మందంగా చేస్తా. 2 చేస్తా. సరేనా? అంటే మరి మందం కాదు. అది ఈ 2 ఒకటి, ఈ మొత్తం కలిపి ఒకటి. 2 చపాతీ. 2 కాదు. సరే మేము మళ్ళీ పిండి కలుపుకుంటాంలే. మాకు